తెలియని ఇంతకెళ్ళాను నాకైతే తెలియదు. అయితే నా భర్త అయితే ఆవేగా తెచ్చుకొని తప్పంలోకి దొరికిపోయి మాట్లాడుకున్నాము. మేము ఉన్నాము, మా తమ్ముడేడని నాని బాగా దొరికాడమ్మా. ఎదిగితే నా భర్త చెప్పుకోవాలంటే పడినాడని మాట్లాడేది స్పృహ లేకపోకుండా పడినాడని పడి అంబులెన్స్ ఫోన్ చేసి మేము గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయ్యా గుడ్లు పడింది, ఇక్కడ మొత్తం ఒళ్ళన్నీ చాలా గాయాలని మీకు అందరికీ తెలుసమ్మా. ఇంకా తీసుకొచ్చారు, ఇంటికి తీసుకొచ్చాక కూడా నాకు ఫోన్ చేశాను. మీ భర్త దగ్గరికి వచ్చి అడిగారు. నేను వచ్చి 6 నెలలు అయింది మేడం నేను పంపించాను అన్నారు. అయితే ఎలాగని మా అక్కగానే అన్నాను, మా ఆవిడ కూడా నాకు ఎత్తట్లేదమ్మా. దేవుడిని బట్టి నా బావగారు తల్లిగాను తండ్రిగాను తోడముడు అన్నగారు ఆయనే చూసుకున్నాడు. ఇంకా తల్లిదండ్రులు అంటే వచ్చి చూసి వెళ్ళలేదమ్మా. ఇంకా నీకు తెలుసు సహోదరులారు మా తోడువాడు కనీసం అలా వంగన్నా చూడలేదు. దేనికైనా కానీ నా బావగారు చేసుకున్నాడు వాళ్ళతో ఒకటి. ఇంకా అటు ఇది 2 సంవత్సరాలు ఆయన ఇంట్లో సంవత్సరం చేశాను. బాగానే నా భర్త బాగా చేయించుకున్నాను. సంవత్సరం ఇంట్లో చేసిన తర్వాత ఆ మేడం క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే నువ్వు వెళ్ళిపో, నేను ఇద్దరికి చేతి వెళ్ళకపోతున్నాను అని అన్నారు మేడం. మామ నేను నా భర్త చూస్తే ఇలాగ అయ్యింది, నేను అయ్యాలో మమ్మల్ని అడిగాను. ఏమన్నా తెలియదు, మీ అక్కలు ఇద్దరు ఉన్నారు ఇక్కడ, మీ అక్కలు ఇద్దరు ఎవరో తీసుకెళ్ళుకున్నారు. నేను ఎలాగా నీకు చేతులు ఎవరో నేను ముగ్గురికి ఇవ్వలేదు. నా భర్త చూస్తే నేను బాగోలేదు, నా చూస్తే నాకు క్యాన్సర్ వచ్చింది మేడం. నేను ఎంతో ఏడ్చాను. ఆ ఇంట్లో కడపలో మీ ఇంటికి పోయి కదిలేమని అన్నారు. నాకు ఇట్లా అలవాటు అయిందమ్మా. నేను 2 సంవత్సరాలు చూసుకున్న బిడ్డ కలిగి నేర్చుకోవాలని మేడం ఎంతో కట్టుకోవాలనుకున్నాను. అయినా సరే మేడం అసలు ఒప్పుకోలేదు. తర్వాత ఇప్పుడు మేడం కూతురు మా పెద్దమ్మగారు ఇంట్లో పెడతానని దాన్ని వేరే ఇంట్లో మార్చడం జరిగింది. సంవత్సరం అయిన తర్వాత ఇంకా ఆయన చేసుకున్నాను. అసలు మంచిది కాదు, ఒక ఫోన్ మాట్లాడించింది కాదు. అసలు కొద్దిగా 6 గంటలు లేపేసింది. అయినా అలాగే పనిచేసిందని సాయంత్రం 4 గంటలకు చేసిందని నా పిల్లల ఫోన్. ఇంక ఇక్కడ ఏమైందో కూడా నాకు అసలు తెలిసింది కాదు. సాయంత్రం 4 గంటలు అంటే అక్కడ టైం 2 గంటలు, ఇక్కడ టైం 4 గంటలు చేసేదాన్ని పొద్దున్న లేచిన టైం నుంచి. ఇంకా అలాగా నేను 2 సంవత్సరాలు చేసుకున్నాను. నేను వచ్చాను మే నెలలో వచ్చిన తర్వాత మా బాబు రొట్టెలు ఫంక్షన్ అయింది. ఫంక్షన్ పెట్టుకున్నాను. అవ్వలేదు, కన్వర్స్ అయింది ఆ పిల్ల. కన్వర్స్ అయితే మేము వచ్చాము. ఇక్కడ వచ్చి ఇక్కడే ఉండిపోయాను. మా భర్త మీకు అందరూ తెలుసు కదమ్మా, బాగా వ్యసనాలకే బానిస అయిపోయి నా భర్త నాకు తింటాను కూడా కూడు లేని స్థితిలో కూడా నేను నా భర్తను ఉండిపోలేదు. నాకు అందరూ మంచిగా చెప్పారు. ఇక్కడ మా భర్త ఉంటుకుంటే నేను రేపు అన్నారు, నేను మళ్ళీ రావడం తప్పదని అన్నారు. నేను అందరూ వల్ల కూడా ఇంకా నా తల్లి నా తండ్రి లేకపోతే సరే అమ్మ నా భర్త ఇలా చేస్తున్నాడు ఏంటని అడిగాను. అమ్మ నీకు బాధ కలిసి నా బొమ్మలు అంతేకాదు నీ భర్త ఉంటుంది మరి నేను అన్నాను. నా తల్లి నేను ఎన్నో విషయాలు అడగమన్నాను, నా తల్లి అసలు అడగలేదు. మేము పడ్డా కూడా నేర్చుకోలేను అన్న తప్పుగానే అమ్మ నా దగ్గర పోతే నేను కూడా పెట్టలేను నా మాట నా తల్లి అనలేదు. ఎక్కడ మరి అక్కడే ఉన్నాను నాకు. అయినా సరే మేము అలాగే చేసుకున్నాము. వచ్చాను మా బాగా ఫంక్షన్ అయిన తర్వాత ఉన్నాను. మా యొక్క బాలింతరాలు బట్టలు అంతా తీసుకొచ్చాను. 2 రోజులు అయింది. రేపు పొద్దున్న బట్టలు పెట్టి పంపిద్దాం అనుకున్నాను. ఈ రోజున పొద్దున్న నేను వంట గట్ట చేసేసుకున్నాను. మే నెల 20వ తారీఖున చేసేసుకుంటే పొద్దున్న వర్షము బడి దగ్గరికి వెళ్ళాడు నా భర్త. బడి దగ్గరికి వెళ్తే బడి దగ్గర తీసుకొచ్చి పడిపోయాడు. నాకైతే తెలియదు. మరి ఎవరైతే చూసారో కూడా నా బావగారికి ఫోన్ చేశాను. నా పిల్లడు పంపట్టుకుని ఇంట్లో ట్యాబ్లెట్స్ తింటున్నాను. ఈలోగా మీ తమ్ముడికి వాటికి వచ్చిందంటే పిల్ల రాను నా బావగారు 4 గంటలకు పరిగెత్తుకెళ్ళాను. వెళ్ళేదానికి చాలామంది ఉన్నారమ్మ అక్కడ. నేనైతే కనుక నా భర్త చేతులు కాళ్ళు అంపైపోయి మూడు పైకి వెళ్ళిపోయి సంబరపరుచుకుంటే నా భర్త స్పృహలో లేడు. వెంకటేశ్వర గారి దగ్గర తీసుకెళ్ళి మా వాళ్ళు తీసుకెళ్తే వెంకటేశ్వర గారు చిన్న పడికాలం ఒక నోట్లో పెట్టి నా వల్ల ఒక బీమారం తీసుకోమన్నారమ్మ. తీసుకోమంటే నేను బీమారం తీసుకెళ్ళాను. ₹1 కూడా లేదు. నా బాగా ఫంక్షన్ అని తెచ్చుకున్న 10,000 ఇచ్చుకుని నా చేతిలో పెట్టాడు. నడవమన్నాడు. ఇద్దరము బీమారం శాంతి హాస్పిటల్లో జాయిన్ చేశాను. నా భర్త ఈ స్థితిలో ఉంటాడని నేను అసలు అనుకోలేదు. అక్కడికి వెళ్ళాక పిచ్చోడు అయిపోయాడు నా భర్త. గోళ్ళతో మాట్లాడటం, కిటికీలతో మాట్లాడటం, ఇటు వెళ్ళిపోయి ఒక్కదాన్నే తీసుకొచ్చుకున్నాను. బయటికి వెళ్ళిపోయినా సరే అలా తాళాలు వేసేసి ఒక్కదాన్ని ఉన్నాను. మా బావగారు ఫోన్ చేసిన రాత్రి చేతే ఎలా ఏంటని అడిగారు. మాట్లాడే స్థితిలో లేడు నా భర్త. లేకపోతే ఒకసారి ఫోన్ ఎత్తి తర్వాత ఫోన్ సైలెంట్లో పెట్టేసుకున్నారు. పెట్టేసుకుంటే నాకు నిద్ర లేదు. నా భర్త బాత్రూంలోకి వెళ్ళిపోయేవాడు. ఏది పడితే తట్టుకుపోయి తినేసేవాడు బాత్రూంలో. అంత స్థితి చేశాడు. నన్ను హాస్పిటల్లో ఉన్నాను 3 రోజులు. తర్వాత ఒక గొడవ జరిగింది. మా బావగారు ఫోన్
ఫోన్ సైలెంట్లో పెట్టేసుకున్నాడండి. ఇంకా రాత్రి నా భర్త బట్టలు ఇప్పేసి పడింది. మొత్తం బట్టలకి నాయి కూడా లాగేసి పడింది. పక్క బట్టలు కూడా ముడత పెట్టేసి వాడు వెళ్ళిపోదాం నడువని వాడు ఎటు పడతాడు పరిగెత్తేసి కూడా హాస్పిటల్లో. అయినా సరే నైట్ డ్యూటీ వాళ్ళు కూడా తాళాలు వేసేసి వాడు. నేను నా భర్త ఒకరు లేకుండా తను పడుకోను కూడా కాదు, నన్ను పడుకొని ఇచ్చేవాడు కాదు అసలు. అయినా సరే నేను స్థితిలో నా భర్త వదిలిపోవాలి. నేను 12 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. నా తల్లి రోజుకి ఎర్రజెండు వచ్చి ఒక రోజు వచ్చేది మన ఊళ్ళందరూ ఏదో సంఘం కూడా కోసం కూడా ఆటోలు జన్మ వచ్చేసి చూస్తారు వెళ్ళారు. నా భర్త హాస్పిటల్లో అమ్మాయి భర్తకి నరాలు మంది ఎక్కేసి అని చెప్పారు. నేను కాళ్ళు మీద పట్టాను ఆటగారి నిద్రలో పోయినా పర్లేదు నా భర్తను బతికించి నా భర్తను బాగు చేయించింది అని అన్నాను. అని అంటే సర్లేమ్మా మా ఎక్కడ కూడా నా తల్లి నా మేనమామ కొడుకు అప్పటికప్పుడు 30,000 ఒకసారి 30,000 ఒకసారి 60,000 ఫోన్పే చేశాడు. చేతి 60,000 12 రోజులు 70,000 అయింది అని. అయితే మా బాబాయ్ 3,000 ఇచ్చేసాను. మీకు ఇచ్చేసాను 60,000 చూపించుకొని నా భర్తను తీసుకొచ్చుకొని ఎట్టి పరిస్థితిలో నువ్వు మూడికైతే సరిపోతామన్నా. ఇంకా అప్పటి నుంచి కూడా ఇప్పుడు 8వ నెల వచ్చింది. ఇప్పటి వరకు నా భర్త మందు తాగడం కానీ ఎవరు జతరకు వెళ్ళడం కానీ పనికి వెళ్తాం అప్పుడు నైట్ టైం బయట చదువుతాం. మమ్మల్ని దేవుడి స్థితిలో పెట్టాడమ్మా. నా కోసం నా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయడం. మళ్ళీ నేను నా భర్త నేను నా వ్యక్తిని నా గృహంలో నేను ఎదుర్కొని మళ్ళీ నేను వ్యాపడతానమ్మా. నేను పోయికి వెళ్దామని నాకైతే అన్నీ అయిపోయి ఇక ప్రయాణం అయితే ఇంకా నిర్ణయించలేదు. కాకపోతే ఏంటంటే నా ప్రయాణం కోసం నా కుటుంబం కోసం నా భర్త కోసం కొంచెం ఎన్నికల ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాను.